డియర్ స్టూడెంట్స్, నోట్బుక్ ఎల్ఎం పార్ట్ 2లో మంచి కంటెంట్తో పాటు కొంచెం ఫన్ కూడా యాడ్ చేశాను మీకు బోర్ కొట్టకుండా. నోట్బుక్ ఎల్ఎం జనరేట్ చేసిన ఆడియోని మనం ప్లే చేస్తున్నప్పుడు ఇంటరప్ట్ చేసి మనం క్వశ్చన్స్ అడగచ్చు. అంటే మనం క్లాస్లో అడుగుతాం కదా, టీచర్ ఏదైనా ఒక లెసన్ చెప్తున్నప్పుడు ఎక్స్క్యూజ్ మీ మిస్ అని. సో అలాగే మనం ఈ నోట్బుక్ ఎల్ఎం ఆడియో ప్లే అవుతున్నప్పుడు మనం ఇంటరాక్ట్ అయ్యి మనం క్వశ్చన్స్ అడగచ్చు. చాలా ఫన్గా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. యూట్యూబ్లో ఒక ఇంగ్లీష్ వీడియో ఉందనుకోండి, దాన్ని తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేయాలి సింపుల్గా నోట్బుక్ ఎల్ఎం యూజ్ చేసి, అది కూడా చూస్తాం. అంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ బ్రౌజర్లో నోట్బుక్ ఎల్ఎంని ఎలా యూజ్ చేయాలి, అది కూడా ఒక సినారియో చూద్దాం. డోంట్ మిస్ ఇట్, ఎక్కడ స్కిప్ చేయదండి. హలో ఎవరీవన్, ఐఎమ్ ఆర్కే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. పార్ట్ 1 వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మనలాంటి ఒక చిన్న ఛానల్కి, ఒక ఎడ్యుకేషన్ కంటెంట్కి ఇన్ని వ్యూస్ రావడం అంటే అది ఖచ్చితంగా మీ సపోర్ట్ వల్ల జరిగింది. పార్ట్ 1లో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. నోట్బుక్ ఎల్ఎంని మొబైల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, డిఫరెంట్ యూజ్ కేసెస్ టీచర్స్కి స్టూడెంట్స్కి, అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, సమ్మరీస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా జనరేట్ చేయొచ్చు, ఇలాంటి చాలా మంచి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. ఒకవేళ మీరు పార్ట్ 1 వీడియోని మిస్ అయి ఉంటే నేను లింక్ పైన ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. చూద్దాం, మరి మన ల్యాబ్లోకి వెళ్దాం. స్టూడియో మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ప్లే, ఇంటరాక్టివ్. ప్లేన్ క్లిక్ చేస్తే మనకి రెగ్యులర్గా ఏదైతే So you asked for it, and we've pulled together some great sources to really get into the. Okay. So మీరు రెగ్యులర్ గా మీకు కొన్నిసార్లు టైం interestingly, the sources point out that even respiration, your body breaking down glucose with oxygen. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సో మీ టైం ని బాగా యూటిలైజ్ చేద్దాం అనుకుంటే మీరు ఇలా రికార్డ్ చేసుకొని పాడ్కాస్ట్ లో మనం వినొచ్చు అన్నమాట. ఆప్షన్ ఉంది, ఇంటరాక్టివ్ అనే ఆప్షన్. చూడండి ఇది ఎంత బాగుంటుందో. Back to the deep dive. So you asked for it, and we've pulled together some great sources. Chemical reactions and equations. Yeah, it's a fantastic topic because it's happening literally everywhere. Exactly. Think about, just everyday things. Milk souring if you leave it out. బేసిక్ ఏంటి అంటే food on the stove. ఇద్దరు కలిసి ఆ టాపిక్ ని ఒక పాడ్కాస్ట్ లా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనకు ఉండే ఆప్షన్ ఏంటి, జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ బటన్ గాని క్లిక్ చేసి మనం మధ్యలో ఇంటరప్ట్ చేసి క్వశ్చన్స్ అడగచ్చు అన్నమాట. And in all these cases, the thing you started with, well, it becomes something else. Question okay, its identity changes. Say, hey, what is reaction? the perfect question to ask right now. Yeah, you jumped right ahead of us. A chemical reaction is essentially any process where the nature and identity of the initial substance changes. It's when atoms rearrange themselves. Correct. When bonds break and new bonds form to produce entirely new substances. We started listing examples, right? ఇలాంటి ఏ టూల్స్ నిజంగా మీరు మిస్ అవుతున్నారంటే మీరు చాలా మిస్ అయినట్లు. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక యూట్యూబ్ లింక్ ఉందనుకోండి మీ స్టడీకి సంబంధించింది. సో ఇక్కడ నేను మన యూట్యూబ్ లింక్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. నేను ఒక నేను ఒక కంటెంట్ క్రియేట్ చేశాను. సో దాన్ని మనం తీసుకుందాం. కాపీ లింక్ కాపీ చేయండి. కాపీ చేసి మనం నోట్బుక్ ఎల్ఎల్ఎం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ చేస్తాను ఏదైతే కాపీ చేసానో ఆ లింక్ని. ఇది ఏదైనా యూట్యూబ్ లింక్ ఏదైనా, అంటే మీ స్టడీకి సంబంధించింది అయినా ఉండొచ్చు, ఏదైనా చూడటానికి ఎక్కువ టైం లేదనుకోండి, జస్ట్ అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం మల్టిపుల్ సోర్సెస్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఒక సోర్స్ యాడ్ అయింది కదా, సో ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఇలా చార్ట్లోకి వెళ్ళి చూస్తే సో మీరు ఎంటైర్ ఆ వీడియో చూడాల్సిన పని లేదు. ఆ వీడియో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు వచ్చేసింది అనమాట. ఇక్కడ స్టూడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి
2 ఆప్షన్స్ ఉన్నాయి. చూసారా? జనరేట్ అండ్ కస్టమైజ్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమైజ్ క్లిక్ చేయండి. కస్టమైజ్ క్లిక్ చేస్తే యాక్చువల్‌గా వీడియో అనేది ఇంగ్లీష్‌లో ఉంది. మనం దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి చూద్దాం. ఓకేనా? తెలుగు క్లిక్ చేస్తున్నాను. జనరేట్. దీనికి కొంచెం టైము పడుతుంది కదా! జనరేట్ అవ్వనివ్వండి. మళ్ళీ వచ్చి చూద్దాం. ఫైనల్‌గా మనం ఏదైతే ఇచ్చిన యూట్యూబ్ లింక్‌ని కంప్లీట్‌గా జనరేట్ చేసింది. సో, మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్‌గా వీడియో అనేది ఇంగ్లీష్‌లో ఉంది. కానీ మనం తెలుగు అనే దాన్ని సెలెక్ట్ చేయటం వల్ల ఆటోమేటిక్‌గా ఇది తెలుగులో జనరేట్ చేసింది ఆడియో మొత్తం అంతా. సో, మనం ప్లే చేసి చూద్దాం. ఉద్యోగాల తొలగింపుల గురించి చాలా వింటున్నాం. అవును, ఇది చాలా పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వల్లే ఇదంతా జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. నిజమే, ఏఐ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. యాక్చువల్‌గా ఇదంతా నేను నిజంగా ఇంగ్లీష్‌లో కథ అంత మాట్లాడాను. సింపుల్ గా ఉందా? సో, ఏఐ ఒక్కటే కారణమా? లేక దీని వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయా? ఇది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. చాలా వార్తలు మంది చూసినప్పుడు మధ్యలో కొంచెం మెదిలే ఆందోళన కలగడం సహజమే. అందుకే ఈ రోజు మనం కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం. గత 10 ఏళ్లుగా అంటే సుమారు 2015 నుంచి 2025 వరకు ఈ టెక్ లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? అసలు కారణాలేంటి? ఆ మంచి ఆలోచన. దీనికోసం మనం ఆర్కే టెక్ ఎడ్జ్ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఒక విశ్లేషణను ఆధారంగా చేసుకుంటున్నాం. చూసారా? ద హ్యాష్ ట్యాగ్ వన్ రీజన్ వై లే ఆఫ్స్ హ్యాపెన్ ఎవ్రీ ఇయర్ అనే వీడియో అది. ఓ, ఆ విశ్లేషణ అది దాదాపు అదండి అల్టిమేట్‌గా మీరు గాని ఆ వీడియో గాని మిస్ అయ్యుంటే తప్పకుండా చూడండి. మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. ఆండ్రాయిడ్ మొబైల్‌లో నోట్‌బుక్ ఎల్ఎంని ఎలా యూజ్ చేయాలో చూసాం. ఒకసారి బ్రౌజర్‌లో కూడా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో, నోట్‌బుక్ ఎల్ఎం google.comలోకి వెళ్ళి మనం సైన్ ఇన్ అయ్యాక ఇక్కడ మనం క్రియేట్ న్యూ నోట్‌బుక్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒక ఫైల్‌ని మనకి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్ డ్రైవా, లింక్ ఇద్దామా, యూట్యూబ్ ఛానల్ ఇద్దామా, ఏదైనా టెక్స్ట్ పేస్ట్ చేద్దాం. సో, నేనేం చేస్తున్నానంటే ఒక 8థ్ క్లాస్ సోషల్ తెలుగు మీడియం ఒక లెసన్‌ని నేనిప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. అప్‌లోడ్ అవుతుంది. ఓకే. అప్‌లోడ్ అంతా అయిపోయింది. 1870 to 1947 ఓకేనా. దిస్ ఈజ్ ఓవర్‌వ్యూ అన్నమాట. సో, ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనకి మైండ్ మ్యాప్ అని, ఫ్లాష్ కార్డ్స్ అని ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. సో, ఒకసారి క్విజ్ ట్రై చేద్దాం. జనరేట్ చేయనివ్వండి. మనం అందాక ఏం చేద్దాం అంటే మైండ్ మ్యాప్‌ని కూడా క్లిక్ చేద్దాం. అలాగే ఆడియో ఓవర్‌వ్యూ కూడా చూద్దాం. ఓకే. ఇది జనరేట్ చేసింది మైండ్ మ్యాప్ ఇలా. ఫ్రీడమ్ స్ట్రగుల్ 1870 to 1947 ఎర్లీ పీరియడ్. సో, ఇలా మైండ్ మ్యాప్‌ని మనం చూడొచ్చు అన్నమాట. క్విజ్ చూద్దాం. క్విజ్ ఎలా ఉందో. సూపర్ అండి. మల్టిపుల్ సోర్సెస్ కూడా యాడ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ యాక్చువల్‌గా అదే కంటెంట్‌కి ఇప్పుడు ఒకవేళ మీకు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ నుండి ఒక లింక్ ఉందనుకోండి. ఆ యూట్యూబ్ లింక్‌ని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో, మనకి కంటెంట్ జనరేట్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ కంటెంట్స్ బేస్ చేసుకొని మనకి ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మన కంటెంట్ అయితే ఇప్పుడు జనరేట్ అయిపోయింది. From about 1870 right through కానీ యాక్చువల్‌గా 1947 మనం and even a little ఇది bit beyond. పీడీఎఫ్ In తెలుగులో this అప్లోడ్ period, చేసాం. roughly కానీ ఇది ఇంగ్లీష్‌లో 1870 కంటెంట్ అనేది జనరేట్ presents చేసింది. more than just history. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే తెలుగులో జనరేట్ చేద్దాం. Like a master class. పాస్ చేస్తున్నాను. తెలుగు క్లిక్ చేసి ఓకేనా. ఇంగ్లీష్ కాకుండా మనం తెలుగు సెలెక్ట్ చేద్దాం. డీప్ డైవ్ ఓకే. యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డైలీ ఆడియో ఓవర్‌వ్యూ లిమిట్స్. అంటే యాక్చువల్‌గా మనం ఆల్రెడీ మొబైల్‌లో యూజ్ చేసేసాం ఈ ఓవర్‌వ్యూని. సో, గూగుల్ వాడు ఏంటి అంటే మనం
డైలీ లిమిట్ ఉంటుంది ఆడియోస్ని మనం జనరేట్ చేయడానికి. సో వాడికి కూడా డబ్బులు కావాలి కదా. సో అందుకోసమని వాడు అప్గ్రేడ్ చేయమంటాడు. ఇలా అప్గ్రేడ్ కానీ మీరు క్లిక్ చేశారంటే ఇలా మీకు ఆప్షన్ చూపిస్తాయి అప్గ్రేడ్ చేయడానికి. మనకిప్పుడు మనం అనవసరంగా మనీ పే చేసి అప్గ్రేడ్ చేయాల్సిన పని అయితే ఏం లేదు. డైలీ ఆడియో అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఎందుకు అంటే మరి ఇలాంటి టూల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మనీ జనరేట్ అవ్వాలి కదా. సో అందుకోసమని ఇలాంటి స్పెషల్గా ఉన్న ఆడియో రిలేటెడ్ ఏదైనా సరే కూడా వాళ్ళు మనం మనీ పే చేయాలి. లేదు అంటే పర్ డే చాలా లిమిట్ ఉంటుంది. కానీ మిగతా ఆప్షన్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ అందరికీ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.